ఓం నమో వెంకటేశాయ. కలియుగ వెంకటేశ్వరుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము అనంతవిల్లా ప్రాజెక్ట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో జరగడం జరిగింది. ఎంతో మంది భక్తుల యొక్క కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. అంతేకాదు ఈ యొక్క కలియుగంలో భగవంతుని యొక్క కళ్యాణం చూడడం అనేటువంటిది జీవ బ్రహ్మైక్య సిద్ధి. అలాంటి దివ్యమైనటువంటి కళ్యాణాన్ని కర్నూలు పట్టణ ప్రజల కోసం అనంతనాయుడు గారు ఎన్నో ప్రయాసల కూర్చి తిరుమల దేవస్థానం నుంచి తిరుమల నుంచే సాక్షాత్గా వేద పండితులను ఆచార్యులను వైఖానస ఆగమ పద్ధతిలో కళ్యాణం జరిగేటట్టుగా వారందరినీ ఆహ్వానించి చక్కగా విశ్వక్సేనారాధన, పుణ్యాహ వాచనము, అంతేకాకుండా కంకణ ధారణ అనేటువంటి కార్యక్రమాలతో పాటుగా కన్యాదానము, పూర్ణాహుతి అవనము, కళ్యాణోత్సవము సమస్తము కూడా శాస్త్రోక్తంగా వైఖానస పంచాగమ ఆత్ర సిద్ధాంతం రీతిలో చక్కగా చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ కళ్యాణానికి తిలకించడానికి చాలా వేల మంది జనము తండోపతండాలుగా విచ్చేశారు. విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలని, వారి యొక్క కారుణ్యం చేత అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని కేవలం అనంతనాయుడు గారు లోక కళ్యాణం కోసమే ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించడం అనేటువంటి జరిగింది. ఆ అనంతనాయుడు గారికి దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి కారుణ్యం కలిగి సుఖ సంతోషాలతో నిరంతరం సంతోషంగా ఉండాలని, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వారికి అందరికీ కూడా సంతోషంగా ఉండి భవిష్యత్తులో ఇలాంటి కళ్యాణాలు మళ్లీ మళ్లీ జరగాలని చెప్పేసి దేవదేవుని వేడుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వేణుగోపాల శర్మ, వేద పండితుడు, కర్నూలు.